క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చీరాల నుంచి మనకి రవి అనే అబ్బాయి వచ్చారు. ఆయన అసలు ఎలా వచ్చారు మన ఇన్స్టిట్యూట్కి రావడానికి, అసలు ముందుగా ఎలా తెలుస్తున్నారు మన ఇన్స్టిట్యూట్కి అని కూడా ఆయన ఇంట్లో వెళ్దాం. ఓకే రవి, ఎలా వచ్చారు మన ఇన్స్టిట్యూట్? యూట్యూబ్లో చూసారు. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మీకు మన ఇన్స్టిట్యూట్ సర్వీస్ ఎలా మీకు అనిపించింది సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టకపోయినా మన ఇన్స్టిట్యూట్ ప్రాఫిట్ అనేది అడ్వాన్స్ లెవెల్ చూసారు కదా, మన ఇన్స్టిట్యూట్ అయితే కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెషర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మొత్తం నేర్పించడం జరుగుతుంది. నాకు అసలు ఒక ఇది ఐడియా ఉంది సార్. తర్వాత నాకు అడ్వాన్స్ లెవెల్ తెలిసింది. బేసిక్ అడ్వాన్స్ టూల్స్ ఎలా ఉంటాయి, మల్టీమీటర్ ఎలా వాడాలి, లేదా డీసీ పవర్ సప్లై ఎలా వాడాలి, టూల్స్ ఎలా ఇచ్చారు, మైక్రోస్కోప్ ఎలా ఉంటాయి అన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మనకు ఐడియా వచ్చింది. ఇప్పుడు బోర్డు వర్క్ చేస్తున్నారు మీరు, చెకింగ్ ఎలా చేయాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, ఎక్కడ ఎంత వోల్టేజ్లు వస్తాయి, ఇవన్నీ చెప్పారు. అర్థమైంది. మీరు ఇప్పుడు షాప్లో ఎలా వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు కోర్స్ అయితే అయిపోయి ఆల్రెడీ ఒక 1 month కాదు, యాక్చువల్లీ ఒక 2-3 months అయిన తర్వాత మళ్ళీ అబ్బాయి ఊరికే వస్తే మనం ఎప్పుడు తీసుకుంటున్నాం, రెగ్యులర్గా అయిపోయినట్టునే తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ కోర్సులో? ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. ఎందుకంటే మార్కెటింగ్లో షాప్లో వచ్చిన ఫోన్స్ రిపేర్ చేస్తున్నారు. సీసీ బోర్డ్ ఛార్జింగ్ ఏసీ వేయటం, పవర్ ఏసీ వేయటం, సీసీ బోర్డు వేయటం, సీసీ పిన్లు మార్చడం. ఓకే, మెయిన్ గా మనకి ఏంటంటే సీసీ పిన్లు సాఫ్ట్వేర్ రైట్, ఐసీస్, ఛార్జింగ్ ఏసీ, పవర్ ఏసీ ఇట్లాంటి రీప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వర్క్ ఎక్కువ వస్తుందా మనకి? డెడ్ ఫోన్ వస్తుంది, డెడ్ ఫోన్ చేస్తున్నారా? ఓకే, సాఫ్ట్వేర్ కూడా వస్తుంది. ఓకే, ఇది సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ రెండు కూడా చేస్తున్నారు. ఎక్కడ హైదరాబాద్ లోనే అయితే ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ప్యారడైస్. ఓకే, ప్యారడైస్ లో ఏ మొబైల్? ఎంకే మొబైల్స్. ఓకే, ఎంకే మొబైల్స్ లో ఇక్కడ చూడండి, ఒక ఫ్రెషర్ గా వచ్చిన తర్వాత ఇక్కడ ప్యారడైస్ దగ్గర ఎంకే మొబైల్స్ లో మనకి ఆయనకి ఒక సోర్స్ అయితే దొరికింది, లైక్ ప్లేస్మెంట్ అయితే దొరికింది, అక్కడ వర్క్ చేస్తున్నాడు. అక్కడ ప్లేస్మెంట్ తీసుకున్న తర్వాత చాలా మందికి రికమెండేషన్ చేస్తారు. చాలా మంది అంటే ఈ అబ్బాయితో మన స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ చేశారు. వాళ్ళు అక్కడ లోకల్ గా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఆ వర్క్ లో ఉన్నారు. వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. ఓకే, అంటే అబ్బాయి ఇక్కడికి వచ్చి ఒక ఫ్రెషర్ గా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆయనకి ఒక మార్కెట్ అనేది ఏర్పరచుకున్నారు అన్నమాట. ఓకే, అంటే ఎవరైనా కూడా ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉంటే ఏం సాధించలేం, ఖచ్చితంగా బయటకు వచ్చి వర్క్ చేస్తేనే మనకంటూ ఒక కెరీర్ స్టార్ట్ అవుతుంది. మనకు ఇంటి దగ్గర ఉంటే మనకేం తెలియదు, నాకేం తెలియదు, నాకు ఎవరు తెలియదు, నేను భయపడతాను అంటే ఏ పని? ప్రజలు మాత్రం ఫోన్ ఫీల్డ్ బాగుంది సార్, మొబైల్ ఫీల్డ్ బాగుంది. డబ్బులు ఎలా వస్తుంది? బాగా వస్తాయి. కావాలి మన దగ్గర ఫ్రెషర్ వచ్చి కూడా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్. చూశారు కదా మన రవి యొక్క ఒపీనియన్. ఇట్లా మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి, వెనుకాడకూడదు. హైదరాబాద్ ఏం కాదు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. మన ఇన్స్టిట్యూటే కాదు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా క్లాసెస్ ఉంటాయి. బట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మన బడ్జెట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మరి ఎక్కువగా పేమెంట్ ఎక్కువ పెట్టి చేసేది కాకుండా 99% ఇక్కడ తెలుసుకోవచ్చు సార్ ఏదైనా ఈ ఇన్స్టిట్యూట్లో. థ్యాంక్ యూ.